రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వస్తున్న సినిమా డబుల్ స్మార్ట్. భారీ అంచనాల నడుమ ఆగస్టు 15 ఈ సినిమా విడుదలవుతోంది. ఇటీవల విడుదలైన 2 పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అటు లైగర్తో పూరి జగన్నాథ్, ఇటు స్కందతో రామ్ ఇద్దరికి చెరో ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. దీంతో వీరి కలయికలో రానున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందనేది ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గతంలో పార్ట్ 1 సూపర్ హిట్ కాగా, అలాగే రామ్ కెరీర్ను ఒక మలుపు తిప్పగా రెండో పార్ట్ ఏ విధంగా ఉంటుందనే దానిపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. కాగా ఈ సినిమాపై దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఇస్మార్ట్ శంకర్ తరహాలో భారీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం థియేట్రికల్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో 56 కోట్లకు కొనుగోలు చేశారు హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి. హిందీ రైట్స్ను 6 కోట్లకు కొనుగోలు చేశారు. కానీ ఈ సినిమా నైజాం విడుదల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. రైట్స్ కొనుగోలు చేసిన నిరంజన్ రెడ్డి మైత్రి మూవీస్ ద్వారా రిలీజ్ చేయాలని చూస్తుండగా లైగర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను అడ్డుపడుతున్నారు అనే వార్తలు వినిపిస్తున్నాయి. నైజాం రైట్స్ తనకు కాకుండా ఎవరికిచ్చినా ఒప్పుకునేది లేదని గట్టిగా వాదిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 20% కమిషన్ బేసిస్తో వరంగల్ శ్రీను పంపిణీ చేసేందుకు మాటలు జరిగాయి. దీనిపై మరోసారి పూరి జగన్నాథ్, చార్మి, వరంగల్ శ్రీను మైత్రి మూవీస్ సమక్షంలో మీటింగ్ జరగనుంది. మరి విడుదలకు 14 రోజులు ఉండగా ఈ మీటింగ్స్ అన్ని కొలికి వచ్చి సినిమాకి ఏ అడ్డంకులు లేకుండా రిలీజ్ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. రైట్, మా ప్రతినిధి బబిత జాయిన్ అవుతున్నారు. బబిత, ఏంటి డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ఏదో కొంచెం ఇక్కడ కాంట్రవర్సీ కనపడుతూ ఉంది. వరంగల్ శ్రీనుకి ఓకే అయినట్లేనా, అంగీకరిస్తూ ఉన్నారా? చెప్పి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా, కావ్య కాపర్ హీరోయిన్ గా ఈ సినిమాని చార్మి నిర్మించారు. అయితే ఆగస్టు 15 కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ టైంలో ఇప్పటికే ప్రమోషన్స్ కూడా పెంచేశారు. కొన్ని సాంగ్స్ కూడా రిలీజ్ చేస్తే అవి కూడా ఇప్పుడు సూపర్ హిట్ అయిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఒక వివాదం అయితే మనం చూస్తూ ఉన్నాము. అదేంటంటే నైజాం ఏరియాలో ఈ సినిమా రిలీజ్ కాకుండా అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ అనధికారికంగా బ్యాన్ విధించే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం చాలా జోరుగా జరుగుతుంది తెలుగు సినిమా ఇండస్ట్రీలో. ఇదే మేరకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఈ రోజు ఉదయం మీటింగ్ కూడా జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. నిజానికి ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల హక్కులను హనుమాన్ నిర్మాత నిరంజన్ రెడ్డి కొనుగోలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే లైగర్ నష్టాలు పూడ్చుకోకుండా వరంగల్ టీము ఈ సినిమాల హక్కులు ఇవ్వకుండా రిలీజ్ చేస్తున్నారని వరంగల్ టీవీ ప్రమేయంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కొందరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని ఆపుదామని, అంటే బ్యాన్ చేయాలనే ఆలోచనతో మీటింగ్ కూడా పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీని వెనకాల అసలు కారణం ఏంటంటే ఆరా తీస్తే పూరి కాంపౌండ్ వర్గాల నుంచే కొన్ని ఆసక్తికర విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. వరంగల్ టీము లైగర్ సినిమా విషయంలో పూరి చార్మికి కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయలేదని తెలుస్తుంది. అంటే ఏ రేట్ అయితే లైగర్ సినిమాని తాను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చాడో ఆ రేటు పూర్తిగా చెల్లించలేదనే చెబుతున్నారు. అందుకే లైగర్ సినిమాని 2 తెలుగు రాష్ట్రాల్లో వరంగల్ శ్రీను డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఇదే క్రమంలో డిస్ట్రిబ్యూటర్లకు బాకీ పడ్డాడని తెలుస్తుంది. డిస్ట్రిబ్యూటర్లకు నష్టపోతే అడగాలి, కానీ వరంగల్ శ్రీను అడిగే హక్కు లేదని పూరి కాంపౌండ్ నుంచి అయితే ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న సమాధానం చెప్పింది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ బబిత.